దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ప్రభు నామలో అందరికి వందనాలండి. అందరు బాగున్నారా? ఈ సమయంలో చిన్న వాక్యాన్ని మీతో పంచుకుంటా ఉన్నాను. ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము 2వ వచనం మనం చదువుతూ ఉంటే ఇర్మియా ప్రవక్తతో ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము, నేను అక్కడ నీతో మాట్లాడతాను. నీవు అక్కడికి వెళ్ళిన తర్వాత సంగతులన్నీ కూడా నీకు తెలియచేస్తానని ప్రభు ఇర్మియా ప్రవక్తతో ఆయన మాట్లాడుతూ ఉన్నారు. మనం చూస్తూ ఉంటే ఇర్మియా ప్రవక్త ఆ కుమ్మరి ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ కుమ్మరి ఇంటి దగ్గర లేదా కుమ్మరవాడు చేస్తున్న పనిని చూస్తూ ఉన్నప్పుడు ఆ సారె మీద ఒక కుండను తయారు చేస్తూ ఉన్నాడు. ఆ కుండను తయారు చేస్తున్న సమయంలో ఆయన మట్టి అది జిగట మన్నుగా తయారు చేసి ఆ జిగట మన్నును సారెపై ఉంచినప్పుడు అది ఒక కుండగా తయారవుతూ ఉంది. అలాగే ఆ జిగట మన్ను కూడా ఏమవుతా ఉందంటే కుండను తయారు చేస్తూ ఉన్నప్పుడు ఆయన చేతిలో నుండి జారిపోతూ ఉందట. ఆ జారిపోతా ఉన్నా సరే దాన్ని అలాగ వదిలేయకుండగా మరలా ఆ మట్టిని తీసుకొని వేరొక పాత్రగా తయారు చేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఈరోజు మనం చూస్తూ ఉంటే ప్రభు మన అందరితో మాట్లాడుతున్నది ఏంటంటే మట్టి జిగట మన్నుగా మార్చబడినది. ఈరోజు మన పరమ కుమ్మరి ఎవరంటే దేవాతి దేవుడు. మనం లేచి ఎక్కడికి వెళ్ళాలంటే కుమ్మరి ఇంటికి వెళ్ళాలి, దేవుని సన్నిధికి వెళ్ళాలి, సంఘానికి వెళ్ళాలి, సహవాసానికి వెళ్ళాలి. కుమ్మరి ఇంటికి మనం వెళ్ళిన తర్వాత కుమ్మరవాడి చేతిలోనికి మనం వెళ్ళిన తర్వాత ఆ కుమ్మరవాడు ఏం చేస్తున్నాడంటే మట్టిని జిగట మన్నుగా తయారు చేస్తున్నాడు. అది జిగట మన్నుగా తయారు చేయడానికి జిగట మంటిగా మార్చబడటానికి అది త్రొక్కబడుతూ ఉంది. ఆ మట్టి నలగొట్టబడుతూ ఉన్నది, అది జిగట మన్నుగా మార్చబడుతూ ఉన్నది. అప్పుడు ఒక పాత్రను చేయడానికి, ఒక కుండను తయారు చేయడానికి వాక్యం చెబుతా ఉంది ఆయన చేతిలో ఆ జిగట మన్ను ఒక పాత్రగా మార్చబడతా ఉంది. అది ఎప్పుడైతే సారె మీదకి వెళ్ళినదో ఈరోజు దేవుని సంఘం ఒక మాట మీతో పంచుకుంటా ఉన్నాను. మనము కుమ్మరి అనగా ఈరోజు మన తండ్రి దగ్గరికి మనం వస్తూ ఉన్నప్పుడు మట్టిగా ఉంటే అది అలాగే రాళ్ళలాగా లేకపోతే బెడ్డలాగా అలాగే ఉండిపోతే దానివల్ల ఏమీ కాదండి. కుమ్మరివాని చేతులు ఆ మట్టి మట్టిగా కాదు, కానీ ఆ మట్టి ఏమవుతుందంటే త్రొక్కబడ్డది, నలగొట్టబడ్డది, జిగట మన్నుగా మార్చబడినదండి. ఈరోజు మనం అలాగే ఉండిపోతే ఏమీ జరగదు, కానీ మనము జిగట మన్నుగా మారిపోయినప్పుడు మనము కూడా దేవుని సన్నిధిలో, ప్రార్థనలో, వాక్యములలో, ఉపవాసాల్లో మనం నలగొట్టబడినప్పుడు మనము కూడా ఏమవుతామంటే జిగట మన్నుగా మార్చబడతాం. జిగట మన్నుగా మార్చబడిన తర్వాత ఒక పాత్రను ఎలాగైతే ప్రభు ఆ యొక్క కుమ్మరి తయారు చేస్తా ఉన్నారో ఈరోజు జిగట మన్నుగా మనం మార్చబడితే మనలను కూడా దేవుడు ఒక మంచి పాత్రగా ఆయన తయారు చేస్తాడు, ఒక రూపాన్ని ఇస్తాడు, ఒక అందాన్ని ఇస్తాడు. కుమ్మరవానికి ఒక ఆలోచన ఉంటుంది, ఇది ఒక ఆకారంగా చేయాలి, ఒక అందంగా చేయాలని. కానీ దానికి ముందుగా మట్టి ఏమవుతా ఉందంటే జిగట మన్నుగా మార్చబడతా ఉంది. ఈరోజు మనము కూడా దేవుని చేతిలో జిగటమన్నుగా మార్చబడితే మనములను కూడా ఒక మంచి పాత్రగా దేవుడు ఆశీర్వదిస్తాడు. మన పాత్రకు ఒక అందాన్ని ఇస్తాడు, ఒక విలువనిస్తాడు, ఒక రూపాన్ని ఇస్తాడు. ఆ మట్టికి విలువ లేదు, కానీ అది జిగటమన్నుగా మార్చబడిన తర్వాత ఒక పాత్రగా మార్చబడ్డదండి. ఒక విషయం మనం గమనించాలి, ఆ జిగటమన్ను ఆ యొక్క కుమ్మరవాడి చేతిలో నుండి జారిపోయినా సరే ఆయన విడిచిపెట్టలేదట. ఆ మరలా తీసుకుని తనకు యుక్తమైనట్టుగా ఒక మంచి పాత్రను ఆయన తయారు చేస్తారు. ఈరోజు దేవుని చేతిలో మనం ఉంటే ఒకవేళ పడిపోయినా, జారిపోయినా, కృంగిపోయినా, బలహీనమైపోయినా, ఏ పరిస్థితుల్లో మనం వెళ్ళిపోయినా, ఒకవేళ మరలా ప్రభు మనల్ని విడిచిపెట్టకుండా ఏం చేస్తారంటే ఆయన మరలా వేరొక పాత్ర, ఒక అందమైన పాత్రగా చేసినట్టుగా ఈరోజు మన జీవితం గనక ఆయన చేతిలో మనం ఉంటే వాక్యం చెప్తా ఉంది. ప్రభు అంటున్నారు, ఆ కుమ్మరివాడు జిగట మన్నుకి చేసినట్టుగా నేను మీకు చేయలేనా? కుమ్మరి చేతిలో ఆ మన్ను ఉన్నట్టుగా మీరందరూ నా చేతిలో ఉన్నారు. ఈరోజు మనం ఆయన చేతిలో ఉంటే ఆ కుమ్మరివాడి చేతిలో మట్టి ఉంది కాబట్టి ఒక పాత్రగా మార్చబడతా ఉంది. ఈరోజు మనము కూడా యేసయ్య చేతిలో మనం ఉంటే ఒక మంచి పాత్రగా దేవుడు చేస్తాడు. నీ జీవితానికి విలువనిస్తాడు. కేవలం ఖాళీ పాత్రగా కాదుగా ఒక మంచి పాత్రగా చేసి
ఆ పాత్రను యజమానుడు వాడుకొనుటకు అర్హత కలిగిన పాత్రగా, పవిత్రమైన పాత్రలుగా ఖచ్చితంగా దేవుడు ఆయన నింపుతాడు. ఆయన ఆత్మతో, అభిషేకంతో, మహదైశ్వర్యంతో నింపుతాడు, ఆశీర్వదిస్తాడు. ఈ మట్టి ఘటానికి దేవుడు విలువ ఇస్తాడు. దానికి ముందుగా మనము నలగగొట్టబడాలి. చూడండి, ఒక ద్రాక్ష గానుగులోకి వెళ్ళిన తర్వాత అది నలగగొట్టబడిన తర్వాత రసముగా మార్చబడతా ఉంది. అలాగే గోధుమలు ఆ యొక్క కొట్టులో నుండి తీసిన తర్వాత అది కూడా ఒక గోధుమ పిండిగా తయారుబడి నలగొట్టబడతా ఉంది. అప్పుడు సముఖపు రొట్టెలు తయారు చేయబడతా ఉన్నాయి. ఈరోజు మనము కూడా దేవుని సన్నిధిలో దేవుని పాత్రగా మనం ఉండాలి. ప్రభు మనల్ని వాడుకోవాలనుకుంటే ఖచ్చితంగా మనం నలగొట్టబడాలి. దేవుడు ఆ జిగటమన్నుగా మనల్ని మార్చబడినప్పుడు, మనం నలగొట్టుకున్నప్పుడు ఖచ్చితంగా ఒకవేళ శ్రమల గుండా నీ వెళుతూ ఉంటే, నలిగిపోతున్నట్టుగా నీకు కనబడుతూ ఉంటే, ఆ నలిగిన పరిస్థితుల నుండి దేవుడు ఒక మహిమను ఆయన కుమ్మరించబోతా ఉన్నాడు. ప్రభు దీవించునుగాక. జిగటమన్నుగా ఆయన చేతిలో మనం ఉందాం. దేవుడు ఒకవేళ పడిపోయినా మరలా లేవనెత్తి మనల్ని బలపరుస్తారు, ఆశీర్వదిస్తారు. దేవునికి మహిమ కలుగునుగాక.